ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హఠాత్ మరణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని నేతలు పేర్కొన్నారు. కోరుమామిలలో మాజీ రాష్ట్ర మహిళా ఆర్థిక చైర్పర్సన్ కృష్ణమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి, మండల అధ్యక్షుడు చిత్తా విజయప్రతాప్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రవిప్రకాష్ రెడ్డి, యువజన వింగ్ బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరి ప్రణీత్ రెడ్డి తదితరులు మాజీ మంత్రి వివేకానందరెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సౌమ్యశీలుడైన వివేకానందరెడ్డికి బద్వేలు, పోరుమామిళ్ల ప్రాంతాలకు విడదీయరాని బంధాలు ఉన్నాయన్నారు. ప్రతి సమస్యను పరిష్కరించి అందరికీ రాజకీయ గురువుగా మారారన్నారు. తన సొంత తమ్ముని కంటే ఎక్కువగా వివేకానందరెడ్డి ఉండేవారన్నారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందలేదని, ఎవరో హత్య చేశారని దెబ్బలను బట్టి చూస్తే తెలుస్తుందని, దీనిపై జిల్లా పోలీసు యంత్రాంగం విచారణ చేసి దోషులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా మన ప్రియనేత, మనకందరికీ ఆదర్శప్రాయులు, అందరికీ నోట్లో నాలుగులాగా ఉండే మన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి తమ్ములు శ్రీ వైఎస్ వివేకానందరెడ్డి గారు ఈరోజు తెల్లవారుజామున హఠాన్ మరణం చెందడం మాకందరికీ దిగ్భ్రాంతికి గురి చేయడం జరిగింది. ఆయన మా కుటుంబానికి ముఖ్యంగా ఎంతో సన్నిహితంగా మా అందరి గురించి చాలా మంచిగా మాట్లాడుతూ అందరికీ గొప్పగా చెప్తూ, మా అన్న చిత్తా థామస్ రెడ్డి గురించి కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి ఆయనతో కూడా. ఈ విధంగా మేమందరం ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆయనకు ఎంతో గట్టిగా పోరాడి ఆయనకు మేము సహాయం చేయడం జరిగింది. ఈ పరిస్థితులలో ఆయన మమ్మల్ని అందరినీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన ఈరోజు స్వర్గస్థులు అవ్వడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో మన పూర్వామిల మండలం నుంచి మండలాధ్యక్షునిగా మేమందరం కూడా దిగ్భ్రాంతికి గురి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఉదయాన్నే కడప జిల్లా మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ నాయకుల్ని, మంచి వ్యక్తిని కోల్పోయారు. వైఎస్ వివేకానందరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిగా, ఈ రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తిగా, ఎంతో అనుభవం కూడినటువంటి రాజకీయం చేసినటువంటి ఆయన కోల్పోవడం చాలా బాధాకర విషయము. ఈ విషయమై మేము చాలా తీవ్రంగా బాధపడుతున్నాము. దయచేసి ఆయన ఆత్మశాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాము. ధన్యవాదాలు. సౌమ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణం ఈరోజు మా అందరినీ కూడా చాలా బాధకు గురి చేస్తుంది. సో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం కడప జిల్లా తరఫున వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. చాలా దురదృష్టకరమైన రోజు. మనం కని విని ఎరుగని వార్త నిన్నాము. ఈరోజు దిగవంగ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వివేకానందరెడ్డి గారు కడప జిల్లా రాజకీయాన్ని నడుపుతూ అక్కడ రాజశేఖర రెడ్డి గారిని సీఎం బాధ్యతలు ప్రజాసేవకు ఆయనను ఒప్పగించి ఈయన జిల్లా రాజకీయంలో ప్రజాసేవ చేస్తూ ప్రజల్లో ప్రతి హృదయంలో కూడా వివేకానంద అంటే బుద్ధుడనే పేరు సంపాదించుకొని ఉన్నాడు. అటువంటి వ్యక్తిని ఈరోజు ఏ దుర్మార్గుడో, ఏ కిరాతకుడో హంతం చేసినట్లుగా 2 ఏళ్ల వేను తలలో గుంతపడిందని మాకు ఫోన్లు వచ్చినాయి, ఫోటోలు పంపించిండ్రు. కాబట్టి నాకు ఆ కుటుంబానికి కుటుంబ వ్యక్తిగా నేను ఆ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఆ ప్రేమ అభిమానంతో వాళ్ళకుండే బాధను నేను అర్థం చేసుకొని, జగన్మోహన్ రెడ్డికి తండ్రి లేడు, చిన్న అన్నను కూడా కోల్పోతే ఇక్కడనే తిరిగే అవకాశం ఉంటుంది, ఆయన హైదరాబాద్కు పోయేదానికి ఉండదు అనే దుర్మార్గపు బుద్ధితో ఎలక్షన్లలో గెలిచలేమని ఎవరో దుర్మార్గపుగా చంపడం జరిగింది. దీనికి వెంటనే మన ఎస్పీ గారు, ఐజీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ను కాపాడాలని, జీవితంలో లా అండ్ ఆర్డర్ను కాపాడిన వ్యక్తే పోలీసు వ్యవస్థ ఉంటుందని మా అనుమానాన్ని తీర్చి నిజాయితీగా నిరూపించాలని కడప జిల్లా ఎస్పీ గారిని కోరుకుంటున్నాను, ఐజీ గారిని కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని ఒక్కరిని చేయకుండా అందరూ కూడా వివేకానందరెడ్డి గారని మనమందరం కలిసి కట్టుగా ప్రాణం ఒడ్డైనా మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని మనం కోరుకుంటూ, ఈయన దానికి ఆత్మ శాంతి కావాలని మా కుటుంబ సభ్యులంతా బాధలో కంటనీరుతో ఉన్నాము ఆ అనుబంధంతో. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది విని మీరు
ఈ దుర్మార్గాన్ని అరికట్టాలంటే ఇంకా ఎంత జరుగుతాయని భయమేస్తుంది ఈ వార్త ఇన్నాంచి. కాబట్టి నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా భద్రత ఏర్పాటు చేయాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ను కోరుకుంటూ ఈరోజు ఉదయాన్నే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఇక లేరు అనే విషయాన్ని మరణ వార్తను విని దిగ్భ్రాంతిని గురి కావడం జరిగింది. ఎందుకంటే నిన్న సాయంత్రమే ఆయనతో ఫోన్లో మాట్లాడి ఈరోజు నేను మా అమ్మ పులివెందులో కలిసేదానికి బయలుదేరాలనుకున్నాం. ఈలోపే ఇటువంటి వార్త రావడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన వివాదరహితమైన వ్యక్తి, అందరితో సామాన్యులతో కూడా కలిసి చిన్న బంకు దగ్గర కూర్చొని టీ తాగి సామాన్యులతో కూడా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఒక నాయకుడు ఉన్నారంటే అది ఒక వివేకానంద రెడ్డి గారు అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు. మరి తర్వాత ఎంపీగా ఎమ్మెల్యేగా ఎప్పుడున్నా కూడా ఆయన ఒకే మాదిరిగా అందరితో కలిసిపోయి పులివెందుల్లో ఒక జిల్లాలోనే ఒక బలమైన నాయకునిగా ఉన్నటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి వ్యక్తి. ఈరోజు ఆయన చనిపోవడం ఈ చావు కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే బాత్రూంలో పడిపోతే చిన్న దెబ్బ తగులుతుంది, కానీ పెద్ద దెబ్బ తలకు బాగా ఏలు దూరేంత దెబ్బ తగిలిందని, దానివల్ల రక్తము ఇంకా దెబ్బలు ఒళ్ళి మీద దెబ్బలు ఉన్నాయి, దీనికి అనుమానం కలుగుతూ ఉంది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని, ఎందుకంటే గత 38 సంవత్సరాల నుంచి వైఎస్ కుటుంబంతో మా అమ్మకు మాకు ఉన్నటువంటి సంబంధాలు చాలా గొప్పగా ఉండేవి, ఇప్పటికి కూడా ఉన్నాయి. కానీ ఇంత లోపలనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునిపే ఆయన ఈ విధంగా జరగడం చాలా దురదృష్టకరం. కాబట్టి పోలీసు అధికారులు కూడా దీనిపైన ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ చేసి దోషులను తప్పకుండా శిక్షించాలని చెప్పేసి, మరి జగన్మోహన్ రెడ్డికి సపోర్టుగా మనం అందరం కూడా ప్రజలందరం కూడా నిలవాలని, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలా. ఇటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఆయనకు సపోర్టుగా ధైర్యంగా ఉండాలని చెప్పేసి, మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయనకు పోలీస్ బందోబస్తు ఇంకా ఎక్కువ పెంచి సెక్యూరిటీ పెంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని ఈ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు